అది ఉంటే వయసు వెళ్ళదు. కరెంట్ లేదు కదా, కరెంట్ మనకే లేదా? అవునా? ఓకే, దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం మనం. లోకాసు వార్త 7వ అధ్యాయం 48, 49, 50. 48, 49, 50. నీ పాపములు క్షమించబడి ఉన్నవి అని ఆమెతో అనెను. అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారు పాపములు క్షమించుచున్న ఇతడెవడని తమలో తాము అనుకొన సాగిరి. అందుకు ఆయన, నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానివై వెళ్ళుమని హల్లెలూయా ఆ స్త్రీతో చెప్పాను. మనం పోయిన వారం కూడా లోకాసు వార్త 7వ అధ్యాయం 36 నుంచి 50 వచనాలు పాఠాన్ని మనం నేర్చుకుంటున్నాం. ఇక్కడ పాపాత్మురాలైన ఒక స్త్రీ, ఎవరు ఈవిడ? పాపాత్మురాలైన ఒక స్త్రీ. ఆమె ఎలా రక్షించబడింది, ఎలా క్షమించబడింది అనేదే పాఠం. మనం ఏదో ఒక సబ్జెక్టులా కాకుండా ఎక్స్పోజిటరీ అంటారు. ఎక్స్పోజిటరీ అంటే ఆ వచనాల్లో ఉన్నటువంటి భావాన్ని వివరించడం అన్నమాట. ఆ భావాన్ని నేను ఒక్కొక్కటి వివరించుకుంటా వస్తూ ఉన్నాను. 36వ వచనంలో పరిసయ్యుడు భోజనానికి ఆహ్వానించాడు. ఆహ్వానాన్ని మన్నించి యేసుక్రీస్తు పరిసయ్యుడి ఇంటికి భోజనానికి వెళ్ళాడు. అంటే భోజనానికి మనల్ని ఎవరైనా పిలిస్తే వెళ్ళాలి అని దేవుడు మనకు నేర్పినటువంటి పాఠం అది. అభ్యంతరం చెప్పుకోకుండా భోజనం చేయమని దేవుడు మనకు చెప్పాడు. ఒకవేళ ఎవరైనా అభ్యంతర పడితే, ఎవరైతే అభ్యంతరపడ్డారో అభ్యంతరపడిన వ్యక్తిని బట్టి ఇది ఏదైనా విగ్రహానికి బలి అర్పించింది అని చెప్తే గనక అప్పుడు ఆ భోజనం తినకుండా, అమ్మ నేను ఇది తినట్లేదు అని మృదువుగా, ఎలా చెప్పాలి, అది హార్ష్గా కొట్టినట్టుగా గిట్టనట్టుగా మనం మాట్లాడకూడదు. మృదువుగా చెప్పి ఏ పప్పుచారుతోనో, ఏ చింతపండు చారుతోనో, లేకపోతే ఏ ఊరగాయ పచ్చడితోనో చక్కగా భోజనం చేసి మనం రావాలి. భోజనాన్ని బట్టి మనం దేవుణ్ణి అయితే సంతోష పెట్టాలి. భోజనాన్ని బట్టి నేను భోజనం చేయకుండా ఉంటే దేవుడు ఇష్టపడతాడు, భోజనం చేస్తే దేవుడు ఇష్టపడడు అనేది ఏమీ కూడాను. భోజనం ఇంపార్టెంట్ కాదు, మనకి మనిషి ముఖ్యం. ఎవరు ముఖ్యం? అది యేసుక్రీస్తు మనకు నేర్పినటువంటి పాఠం. అయితే భోజన పంక్తిలో కూర్చున్నప్పుడు పాపాత్మురాలైన ఒక స్త్రీ, ఎవరు ఈవిడ? అదే ఊరిలో పాపాత్మురాలు. పాపి వేరు, పాపాత్ముడు వేరు. పాపాత్ముడు అంటే ఎప్పుడు, మంచి మాట అది, ఎప్పుడూ పాపం చేసేవాడు, తరచుగా పాపం ఎక్కువ చేస్తున్నటువంటి వారు. ఈమె ఎవరు అని అంటే ఎక్కువ పాపం చేస్తుంది. ఓకే, అయితే ఈ పాపాత్మురాలు యేసుక్రీస్తు పరిసయ్యుని ఇంట భోజనమును కూర్చున్నాడని తెలుసుకుంది. ఈ తరచుగా పాపం చేసేటువంటి స్త్రీ యేసుక్రీస్తు గురించి తెలుసుకుంది. యేసుక్రీస్తు గురించి తెలుసుకుంది. ఈవిడ ఎప్పుడు పాపాత్మురాలుగా జీవించిందంటే యేసుక్రీస్తు గురించి తెలియక క్రితం పాపాత్మురాలు. అర్థమైందా? నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? యేసుక్రీస్తు గురించి తెలియక ముందు పాపాత్మురాలు, తెలిసిన తర్వాత కాదు. యేసుక్రీస్తు గురించి తెలియక ముందు పాపాన్ని ఇష్టపడింది, పాపాన్ని ప్రేమించింది. పాపం చేయడం అనేది తనకు ఇష్టం, తనకు సంతోషం. అది అదిగా పాపాత్మురాలు.
ఒరి పాపాత్ముడా అని ఎప్పుడు అంటాం? ఆడు ఎక్కువ పాపం చేసినప్పుడు పాపాత్ముడా అని అంటాం. సో షీ లవ్స్ టు డూ, ఆమె ప్రేమించింది పాపాన్ని. కానీ యేసుక్రీస్తును తెలుసుకున్న తర్వాత ఎవరిని ప్రేమించింది? దేవుణ్ణి ప్రేమించడం అనేది నేర్చుకుంది. హల్లెలూయా. సో తెలుసుకుంది. మొదటి విషయం ఏం నేర్చుకున్నాం మనం? తెలుసుకుంది. తెలుసుకోవాలి. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోవాలి. ఆయన ఎవరు? ఆయన ఏమై ఉన్నాడు? ఆయన దేవుడేనా? దేవుడు కాదా? ఓకే, ఆయన గురించినటువంటి జ్ఞానం చాలా అవసరం. ఆయన గురించినటువంటి జ్ఞానం చాలా అవసరం. తెలుసుకోవాలి అనేది మనం నేర్చుకున్నాం. తెలుసుకున్నాక ఏం చేసింది? ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చింది. ఏం తీసుకుని వచ్చింది? అత్తరు తీసుకొచ్చింది. అంటే ఆయన గురించి తెలిస్తే మనం ఏదైనా చేయగలం. ఇప్పుడు ఆయన గురించి తెలిసిన తర్వాత బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చింది. ఇది చాలా విలువైనటువంటి ఖరీదైనటువంటి సెంటు బాటిల్. ఇది ఖరీదైనటువంటి సెంటు బాటిల్. దేనికి కొంది ఈ సెంటు బాటిల్ని? ఇంత ఖరీదు పెట్టి దేనికి కొంది? ఆయనకు బహుమతిగా ఇవ్వటానికి కాదు, ఆయన పాదాలకు పూయడానికి తీసుకొని వచ్చింది అనమాట. సో ఏం తెలియజేస్తుంది ఆ మాట, ఆ ప్రవర్తన అంటే యేసుక్రీస్తు మీద ఆమెకున్నటువంటి ప్రేమ, దేవుని మీద ఆమెకున్నటువంటి ప్రేమ. ఇప్పుడు ఒక పేషెంట్ ఉన్నాడు, చూడడానికి వెళ్తున్నారు. మీరు పేషెంట్ని చూడడానికి వెళ్తున్నారు. పేషెంట్ని చూడడానికి వెళ్ళేటప్పుడు చేతులు ఇప్పుడు వెళ్తామా? ఏ కూడా పట్టుకెళ్తాం కదా, అవునా కదా? ఎందుకు పట్టుకెళ్తాం? ఎలా పట్టుకెళ్తాం? అవుట్ ఆఫ్ లవ్ కదా. అది ప్రేమ నుండి తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన. ఆచారానికి తీసుకెళ్లే వాళ్ళు ఉంటారు, మాకు తెచ్చారుగా మేము కూడా తీసుకెళ్దాం అనేవాళ్ళు కూడా ఉంటారు. కొంతమందికి ప్రేమ ఉండదు. కొంతమందికి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నాకు శారీ పెట్టింది కాబట్టి నేను కూడా పెట్టాలి. ఇదేంటి ప్రేమ? ఇది ప్రేమ కాదు. అదేంటది? బదులు అప్పు. ఏంటది? అప్పు. సో అలా చేయొద్దు. ఏది అలా ఏది కూడాను దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు, దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదు. డూ విత్ లవ్. మీరు ఏదైనా చేయండి ప్రేమ. దాని వెనక కారణం ఏమై ఉండాలి? ప్రేమ. అవుట్ ఆఫ్ లవ్. దేవుని ప్రేమ అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. ఈ అమ్మాయికి యేసుక్రీస్తు అప్పటి వరకు ఏమి ఇవ్వాల, అయినా సరే యేసుక్రీస్తు దగ్గరికి ఆవిడ విలువైనటువంటి ఖరీదైనటువంటి అత్తరు బుడ్డిని తీసుకుని వచ్చింది. ఎవరి కోసం? యేసుక్రీస్తు కోసం. కాబట్టి దేవుణ్ణి ప్రేమించడం మనం నేర్చుకోవాలి. ఏం చేయడం మనం నేర్చుకోవాలి? దేవుణ్ణి ప్రేమించడం. ఈమె యేసుక్రీస్తును గురించి తెలుసుకున్న తర్వాత క్రీస్తు మీద ఉన్న ప్రేమ చెప్పడం కోసం, ఓకే, అత్తరు బుడ్డి ఖరీదైనటువంటి వస్తువుని తీసుకెళ్ళడం మాత్రమే కాదు కానీ వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడింది. ఎక్కడ నిలబడింది? వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడింది. వెనకాల నుంచుంది. వెనకాల నుంచునే వాళ్ళు రెండు రకాలు ఉంటారు. వెనకాల నిలబడే వాళ్ళు రెండు రకాలు ఉంటారు. ఒకటి ఎన్నిపోటు పొడిచేవాళ్ళు. ఒకటేంటది? ఎన్నిపోటు పొడి వెనకాలే ఉంటారు, గోతులు చేస్తూనే ఉంటారు వాళ్ళు, ఎన్నిపోటు పొడిచేవాళ్ళు. రెండు గౌరవంతో ఉండేవాళ్ళు. రెండు ఈవిడ ఎన్నుపోటు పడవడానికి రాలేదు కానీ యేసుక్రీస్తు మీద గౌరవంతో వెనకాల నిలబడింది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సో ప్రభునందు మిత్రులారా, ఇక్కడ మనం దేవునిని ప్రేమించడం మాత్రమే కాదు, ఆయన సన్నిధిని గౌరవించడం కూడా మనం నేర్చుకోవాలి. నేను అదే మీకు తాపత్రయపడి ఏదో కోపంతోనో లేకపోతే ఎలాగో చెప్తున్నాను అనుకుంటున్నారేమో, అది కాదు నా ఉద్దేశం. దేవుని సన్నిధిని మనం గౌరవిస్తే గాడ్ విల్ బ్లెస్ us. దేవుడు మనల్ని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. మనము ఆయన సన్నిధిలో వినయంగా ఉంటే ఆయన మనతో ఉంటాడు, ఆయన మనతో ఉంటాడు. అది నేర్పడం కోసమే. అదేంటది? నేర్పడం కోసమే, అంతే తప్ప కోపం కాదు. మీరు కోపం అనుకుంటే దాన్ని నేను చేసేదేమీ లేదు.
కాబట్టి మిత్రులరా, గౌరవించింది ఆయన. ఎంత గౌరవించింది? ఆ గౌరవాన్ని ఎలా చూపించిందంటే, ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన వెనకాల నిలబడినప్పుడు ఆవిడికి ఆటోమేటిక్గా మనసులో నుంచి కన్నీళ్లు బయటకు వచ్చాయి. ఎక్కడి నుంచి బయటకు వచ్చాయి? హృదయంలో నుంచి కన్నీళ్లు బయటకు వచ్చాయి. ఎందుకు కన్నీళ్లు ఆవిడ లోపల నుంచి బయటకు వచ్చాయంటే, అర్థం పర్థం లేని ఏడుపు కాదు అది. అర్థమవుతుందా? కొంతమంది ఈ పెంటకోస్టల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, అతి భక్తి ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఊరినే ఏడుస్తారు. అయిన దానికి ఏడుస్తారు, కాని దానికి ఏడుస్తారు. ఎందుకు ఏడుస్తారు వాళ్ళకే తెలీదు. ఆ ఏడిపినే వాళ్ళకు కూడా అర్థం కాదు ఎందుకు ఏడుస్తుంది ఈవిడ అని, లేదా అతను అని. ఆవిడ ఏడవడానికి ఒక కారణం ఉంది. ఆవిడ ఏడవడానికి కారణం ఉంది. ఏంటా కారణం? పశ్చాత్తాపం. ఏంటది? పశ్చాత్తాపం. ఆమె అధికముగా పాపం చేసింది. తాను చేసినటువంటి పాపముల విషయమై నేను చేసింది తప్పు అనే పాప భయముతోను, లేకపోతే పశ్చాత్తాపముతో తను ఏడ్చింది. పశ్చాత్తాపంతో తను ఏడ్చింది. ఏడ్పు పశ్చాత్తాపంతోనే రావాలి. ఏడుపు ఎలా రావాలి? పశ్చాత్తాపంతోనే రావాలి. కొరింథీ 2వ పత్రిక 7వ అధ్యాయం తిండి మీకు అర్థమవుతుంది. ఇక్కడ కొరింథీ 2వ పత్రిక 7వ అధ్యాయం 10-11 వచనాలు. 7, 10, 11. దైవ చిత్తానుసారమైన దుఃఖం. ఏ దుఃఖం ఇది? దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనసు కలుగు చేయను. ఏ దుఃఖం ఇది? దైవ చిత్తానుసారమైన దుఃఖం అంటే దుఃఖం దేవుడు కలుగు చేస్తే, నీకు పశ్చాత్తాపం దేవుడు కలుగు చేస్తే. యెహెజ్కేలు గ్రంథంలో మనం చదివాం, నేను నీకు చేసిన దానిని నీకు నేను తెలియజేసినప్పుడు, ఓకే, నీ పాపము గురించి నేను నీకు నీ పాపము విషయంలో నేనేం చేశానో నీకు తెలిసినప్పుడు నీకు దుఃఖం ఆగదు అని యెహెజ్కేలు గ్రంథంలో చెప్పాడు. విషయం ఏంటంటే, ఇక్కడ యేసుక్రీస్తు తన పాపము కోసం ఏం చేస్తున్నాడో తను గ్రహించగలిగింది. అర్థమైందా? ఇక్కడున్న మనందరం కూడా గ్రహించాల్సిన విషయం అదే. మన విషయంలో మన కొరకు దేవుడు ఏం చేశాడు? మన విషయంలో దేవుడు పరిశుద్ధుడైనటువంటి దేవుడు మన పాపము నుంచి మనల్ని విడిపించడానికి ఆయన ఎంత గొప్ప కార్యం చేశాడో మనకు అర్థమైతే ఆ దుఃఖం అనేది మనకు వస్తుంది. అర్థమైతేనే ఆ దుఃఖం మనకు వస్తుంది. అర్థం కాకుండా ఏడిస్తే అర్థం పర్థం లేని ఏడుపది. పిచ్చోళ్ళు అంటారు. ఏమంటారు దాన్ని? పిచ్చోళ్ళు అంటారు. అందుకంటాడు ఈ దుఃఖం ఏం కలుగు చేస్తుందంట? మారు మనసుని కలుగు చేస్తుంది. ఏం కలుగు చేస్తుంది? దుఃఖపడేవాళ్ళు, దైవ చిత్తానుసారంగా దుఃఖపడేవాళ్ళు ఏం కలుగు చేస్తుంది? మారు మనసు. యేసుక్రీస్తు అంటే ఏంటో తెలియకముందు ఆమె పాపములో జీవించింది, పాపాన్ని ప్రేమించింది. యేసుక్రీస్తు తెలిసిన తర్వాత యేసుక్రీస్తును ప్రేమించింది, అత్తరుబుడ్డి తీసుకుని వెళ్ళింది, ఆయన వెనక తట్టు నిలబడింది, ఆయన గౌరవించింది, ఆయనను గౌరవించింది. ఆయన దగ్గర పశ్చాత్తాపంతో ఏడుస్తూ ఉంది. పశ్చాత్తాపంతో ఏడుస్తూ ఉంది. See the transformation of her heart. ఆమె మనసు యొక్క మార్పు మీరు చూడండి. ఆమె మనసు యొక్క మార్పుని మనం గమనించాల్సినటువంటి విషయం. కాబట్టి మిత్రులారా, నీ దుఃఖం దేవుడు కలుగు చేసిందే పశ్చాత్తాపాన్ని బట్టి కలిగిన దుఃఖమే అయితే నువ్వు మారుతావు. అర్థమవుతుందా? నేను మారనో పాస్టర్ గారికి ఎందుకు, వాళ్ళకెందుకు, వీళ్ళకెందుకు అని అంటే కుదరదు అక్కడ. అర్థమవుతుందండి? పాస్టర్ గారికి ఎందుకు, నాకు ఏడుపు వస్తుంది, నేను ఏడుస్తున్నాను, ఏడవాలనుకుని ఏడుస్తున్నాను, నా మార్పు గురించి ఆయనకి ఎందుకు అని మీరు అనుకున్నారనుకోండి, కుదరదు అక్కడ. ఓకే, ఎందుకంటే సమాజం మనల్ని కనిపెడుతుంది, సమాజం మనల్ని చూస్తుంది, దేవుడు మనల్ని చూస్తున్నాడు, దేవుడు మనల్ని చూస్తున్నాడు, దేవుడు మన హృదయాన్ని చూస్తున్నాడు, దేవుడు మన మనసుని చూస్తున్నాడు. ఆ మనసు ఎలాగుందో దేవుడు పరీక్షిస్తున్నాడు. దేవుడు అంతర్యాలు ఎరిగినటువంటి వాడు. కాబట్టి
ఈ దుఃఖం ఏం చేస్తుందంటే మారు మనసును పుట్టిస్తుంది. మారు మనసును, రక్షణార్థమైన మారు మనసును కలుగు చేయను. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణము కలుగు చేయను. మీరు దేవుని చిత్త ప్రకారం పొందిన వారైతే ఈ దుఃఖము ఎట్టి జాగ్రత్తను, ఎట్టి దోష నివారణ అయినను, ప్రతివాదమును, ఎట్టి అనుగ్రహమును, ఎట్టి భయమును, ఎట్టి అభిలాషను, ఎట్టి ఆసక్తిని, ఎట్టి ప్రతిదండను మీలో పుట్టించునో చూడుడి. ఈ దుఃఖం ఏం కలుగు చేస్తుందంట? భయం. ఏదంటే భయం? దేని మీద భయం? దేవుని మీద భయాన్ని కలుగు చేస్తుంది. తీర్పు మీద భయాన్ని కలుగు చేస్తుంది. తీర్పు మీద భయాన్ని అంటే ఒక మాటలో చెప్పాలి అంటే వివరంగా ఇన్ని మాటలు మీకు చెప్పుకుంటూ వెళ్తే మీ బుర్ర పాడైపోద్దేమో కానీ మార్పు కలుగు చేస్తుంది. నీ హార్ట్ అనేటువంటిది, నీ హృదయం అనేటువంటిది దేవుని మీదకు మళ్లించబడుతుంది, దేవుని మీదకు తిరుగుతుంది. అటువంటి దుఃఖం ఈవిడి కలిగిందనమాట. అటువంటి దుఃఖం ఈవిడకు ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి, ఆయన పాదాలను తడిపింది. అదే పశ్చాత్తాప హృదయము, పశ్చాత్తాప హృదయం. అండ్ నెక్స్ట్ తల వెంట్రుకలతో తుడిచింది. ఏం చేసింది దేవుడా? ఇప్పుడు మీ ఇంటికి భోజనానికి వచ్చానండి, మీరేం చేస్తారు? పాస్టర్ గారు చేయి కడుక్కుండా నీళ్ళు ఇస్తారు. నీళ్ళు ఇచ్చిన తర్వాత కాళ్ళు చేతులు కడుక్కున్న తర్వాత భోజనానికి రండి అంటారు. భోజనం టేబుల్ దగ్గర తీసుకెళ్తారు, భోజనం పెడతారు. భోజనం చేసిన తర్వాత ఏం చేస్తారు? తుడుచుకోవడానికి టవల్ ఇస్తారు. అక్కడ టవల్ని తెచ్చుకొని తుడుచుకోండి అంటారా? చెప్పరేంటండి? అంటారా? అనంగా టవల్ తీసుకొచ్చి ఇచ్చి తుడుచుకోండి. అదేంటది? మర్యాద. ఏంటది? మర్యాద. తుడుచుకోండి అని ఇస్తారు. టవల్ ఇస్తారు మీరు తుడుచుకోవడానికి. ఇవిడేం చేసింది? తన తల వెంట్రుకలతో ఆయన పాదాలను ఏంటి తొడిసింది? తల వెంట్రుకలతో ఆయన పాదాలను. తల ఎక్కడ తీసుకెళ్ళి పెట్టింది? పాదాల దగ్గర పెట్టింది. స్త్రీకి తల వెంట్రుకలు గౌరవం అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. తల వెంట్రుకలు దేనికి సదృశ్యం? మీకు ఎందుకు ఇచ్చాడు అంత పొడుగు జుట్టు? మీరు జడలు అల్లుకొని మంచి మంచి పూలు పెట్టుకొని బంగారం పెట్టుకొని అవి పెట్టుకుని నీ పెట్టుకొని ఒక తిరగడానికి కాదు. మీకు ఎందుకు ఇచ్చాడు ఈ కుర్రలను? గౌరవం మీకు. అయ్యి ఏంటది? గౌరవం. మీ గౌరవం మీ తల్లో ఉంది. తన గౌరవాన్ని క్రీస్తు పాదాలు దగ్గర పెట్టింది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభునందు మిత్రులరా, మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటనంటే యేసుక్రీస్తు దగ్గర మనం ఎప్పుడూ కూడా నేను అది, నేను ఇది, నేను కలెక్టర్, నేను ఎంపీ, నేను ఎమ్మెల్యే, ఓకే నేను వస్తే మీరు నుంచోరా. ఐతవరం చర్చిలో ఒక అతను ఉన్నాడు, శ్రీను అని ఒక అతను ఉన్నాడు ఐతవరం చర్చిలో. ఆయన వచ్చినప్పుడల్లా పాస్టర్ గారు లేచి నుంచొని దండం పెట్టాలంట. ఏం చేయాలంట? పాస్టర్ గారు లేచి నుంచొని దండం పెట్టాలంట. ఎందుకు అని అడిగితే నేను ఇది వరకు చర్చికి వెళ్ళేవాడిని, అక్కడ పాస్టర్ గారు నేను వచ్చినప్పుడు లేచి నుంచొని నాకు దండం పెట్టి కూర్చోబెట్టేవాడు అని. ఇక్కడ బొట్టు పెట్టడాలు, దండాలు పెట్టడాలు, ఇట్లాంటి కార్యక్రమాలు ఏముండవు. నువ్వు వచ్చినా దేవుని సన్నిధికి వచ్చావు, వస్తే రా, లేదే మానిపడే. నా కోసం కాదుగా వచ్చేది, అవునా కదా? వాట్ నాన్స్ అండ్ ఇట్ ఈస్. దాన్ని ఏమంటాం? చెప్పండి, దాన్ని ఏమంటాం? అది ఏంటది? గర్వం, అహంకారం. అది ఉండకూడదు ఎప్పుడు యేసుక్రీస్తు దగ్గర. హల్లెలూయా. కాబట్టి మిత్రులారా, ఒక మాటలో చెప్పాలంటే తనను తాను ఎంత తగ్గించుకుంది అనంటే తనను తాను దేవుని ఎదుట ఎంటీ చేసుకుంది. ఎంటీ అంటే దాని అర్థం ఏంటనంటే నేను ఒక ధూళి, నేను ఒక పనికిరాని ఖాళీ పాత్రను. ప్రభు చెప్పాడు, తన్ను తాను తగ్గించుకున్నవాడేమవుతాడు? తను తాను హెచ్చించుకున్నవాడేమవుతాడు? అది దేవుడు దాన్ని చూస్తాడు, దేవుడు దాన్ని చూస్తాడు అనమాట. చదవండి 38వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. సారీ
9వ వచనాన్ని మనం చదువుదాం. 39వ వచనాన్ని చూద్దాం. చూడండి, ఈ స్త్రీ యేసుక్రీస్తు గురించి తెలుసుకుని ఆయన దగ్గరికి వచ్చింది. ఆయన దగ్గరికి వచ్చి పశ్చాత్తాపంతో ఆయన సన్నిధిలో ఆయన గౌరవించింది. ఆయన గౌరవించడం మాత్రమే కాదు, ఆయన ప్రేమించింది. ఆయన ప్రేమించడం మాత్రమే కాదు, పశ్చాత్తాపడింది. పశ్చాత్తాపం మాత్రమే కాదు కానీ తనను తాను తగ్గించుకుంది. ఆయన పాదములను ముద్దు పెట్టుకొని అత్తరు వాటికి పూసను. ఆయనను మరొకసారి, ఆయనను పిలిచిన పరిసయ్యుడు. ఎవరిని పిలిచిన పరిసయ్యుడు? రైట్. ఈ సినారియో అంతా జరుగుతూ ఉంది కదా. ఈ పరిసయ్యుడు భోజనానికి పిలిచాడు. యేసుక్రీస్తు వచ్చాడు, కూర్చున్నాడు, భోజనం చేస్తున్నాడు. పాపాత్మురాలైన స్త్రీ వచ్చింది, ఆయన వెనకాల నుంచి ఉంది, ఏడుస్తా ఉంది, కన్నీళ్లతో పాదాలు తడిపింది, కురులతో తుడిచింది, ఆయన పాదాలు ముద్దు పెట్టుకుంది, అంటే అంటుకుంది, అత్తరంతో తీసుకుని ఆయన కాళ్లకు పూసింది. ఈ దృశ్యాన్ని చూస్తున్నటువంటి పరిసయ్యుని ఆలోచన ఎన్నో వచనం? అది 39వ వచనం. పరిసయ్యుని యొక్క ఆలోచన ఇక్కడ చెప్తా ఉంది. పరిసయ్యుని హృదయాన్ని ఏం చూస్తున్నాడు దేవుడు? చూద్దాం. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూసి, ఏది చూశాడు? అది పాపాత్మురాలు చేసిన ఆ పనంతా, ఆ దృశ్యమంతా కూడాను చూసి, ఈయన ప్రవక్త అయిన ఎడల తనను ముట్టుకొనిన ఈ స్త్రీ యవతియో ఎటువంటిదో ఎరిగి ఉండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాను ఎక్కడ అనుకున్నాడు? తనలో తాను అనుకున్నాడు. ఏమనుకున్నాడు? ఇద్దరు గురించి అనుకున్నాడు. ఒకటి యేసుక్రీస్తు గురించి అనుకున్నాడు, 2 ఈ అమ్మాయి గురించి అనుకున్నాడు. యేసుక్రీస్తు గురించి ఏమనుకున్నాడు? ఈయన ప్రవక్త అయిన ఎడల, పుట్టినట్లో ఆ ప్రవక్త అయిన ఎడల, ఈయన ప్రవక్త అయిన ఎడల అంటే ఏమనుకుంటున్నాడు? యేసుక్రీస్తు గురించి అనుమానపడుతున్నాడు. అయిన ఎడల అంటే అర్థం ఏంటి? అనుమానం, అభ్యంతరం. క్రీస్తును గురించి అభ్యంతరం, యేసుక్రీస్తు గురించి అభ్యంతర పడుతూ ఉన్నాడు. రెండోది, ఆమె గురించి ఏమనుకుంటున్నాడు? ఈమె పాపాత్మురాలు అని అనుకుంటున్నాడు. 2 విషయాలు మనం గమనించుదాం మిత్రులారా. యేసుక్రీస్తును గురించినటువంటి అభ్యంతరం. ఇప్పుడు యేసుక్రీస్తుని ఇతను భోజనానికి ఇన్వైట్ చేశాడు. ఎవరని ఇన్వైట్ చేశాడు? ప్రవక్తనే కదా. వాళ్ళ దృష్టిలో ఆయన ప్రవక్తనే కదా ఇన్వైట్ చేసింది. భోజనానికి పిలిచాడు, మంచి భోజనం తయారు చేశాడు, భోజనం పెట్టాడు. ఇన్ని చేసిన తర్వాత ఈయనకి ఏమొచ్చింది? యేసుక్రీస్తు అంటే అనుమానం వచ్చింది. ఏం కలిగింది? అనుమానం కలిగింది. ఈయన మనసును ఒక్కసారి మనం కాన్సన్ట్రేట్ చేసి చూద్దాం. ఈయన మనసు ద్వంద్వ మనసు. ఏ మనసు ఇది? ద్వంద్వ మనసు. ఒక పక్క యేసుక్రీస్తు ప్రవక్తే అనుకొని పిలిచాడు, మరో పక్క ఈయన ప్రవక్త కాదేమో అని అనుమానపడుతున్నాడు. ఈయన అనుమానపడ్డానికి కారణం ఏంటంటే పాపాత్మురాలైన ఈ స్త్రీ ఆయన ముట్టుకుంది. ఈయన అనుమానపడటానికి కారణం ఏంటి? పాపాత్మురాలైన ఈ స్త్రీ ఆయన ముట్టుకుంది. ఆయనను ముట్టుకోవడం వల్ల అయ్యగారికి ఏమొచ్చింది? అభ్యంతరం అనేది కలిగింది. దీన్ని ద్విమనసు, దీన్ని ఏమంటాం మనం? ద్విమనసు. యేసుక్రీస్తు విషయంలో అభ్యంతరాన్ని వ్యక్తపరచటం అనేటువంటిది ద్విమనస్తత్వానికి సూచనగా ఉంది. ద్విమనస్తత్వానికి సూచనగా ఉంది. యాకోబు పత్రిక తీయండి, 1వ అధ్యాయం తీయండి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం తీసారా? 6వ వచనం. అయితే అతడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసంతో అడుగువలెను. సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగమును. సందేహించేవాడు ఎలాంటి వాడంట? సముద్ర తరంగాన్ని. అంటే సముద్ర తరంగాన్ని పోలటం అంటే ఏంటి? తెప్ప లేచి అక్కడే ఉంటుందా? మళ్ళీ పడుతుంది, మళ్ళీ అంటే ఏం లేదు. అది ఆ మాట కోసం ఎదురు చూస్తున్నాను. ఏం లేదు, స్థిరము లేదు.
ఏం లేదు, దేంట్లో స్థిరం లేదు, విశ్వాసంలో ఏం లేదు, స్థిరము లేదు. ఇది ద్వంద్వ మనస్తత్వం. అతి మనుషుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గములయందు అస్థిరుడు. దేంట్లో అస్థిరుడు అంట? సమస్త మార్గాల్లో. అంటే వాడు ఏది చేసినా దాంట్లో స్థిరము అనేటువంటిది ఉండదు. ఏ పని చేసినా ఆ పనులు ఏముండదు, స్థిరత్వం అనేటువంటిది ఉండదు. చెయ్యాలని ఉత్సాహంగా ఉంటాడు, అది చెయ్యాలి, ఇది చెయ్యాలి, అలా చెయ్యాలి, ఇలా చెయ్యాలి అని చెప్పేసి చాలా ఎగ్జైటెడ్గా ఉంటాడు. కానీ మరో పక్క అభ్యంతరం ఉండడం వల్ల, విశ్వాసం అనేది లేకపోవడం వల్ల ఏ పని కూడాను కుదురుగా చేయడు. ఏ పని కూడాను కుదురుగా చేయడు. అస్థిరుడు అనమాట. ఏంటి ఇతను ఎవరు? అస్థిరుడు. కనుక ప్రభు వలన తనకేమైనను దొరుకునని తలంచుకొనరాదు. ఇలాంటి వాళ్ళు దేవుని వలన ఏదైనా నాకు జరుగుతుంది, ద్వంద్వ మనసు కలిగినటువంటి వాళ్ళు దేవుని వల్ల నాకేదైనా ఒక ప్రయోజనం దొరుకుతుందని అనుకోవడం చాలా పొరపాటు అంటది. హల్లెలూయా. ఈ పరిసయ్యుడు కూడా అలాంటోడే. ఈ పరిసయ్యుడు కూడా యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, అయ్యా నేను భోజనం చేశాను, మీకోసం భోజనం దగ్గర రండి అన్నాడు. ఎంతో ప్రేమతో ఆహ్వానించాడు. ఊరికే ఆయన పిలవడు కదా. ఓకే, రోడ్డు మీద భిక్షగాడు ఆడ కూర్చొని ఉన్నాడు. అయ్యగారు మీరు మా ఇంటికి వచ్చి భోజనం చేయండి అని పిలుస్తారా? మాట్లాడరేంటండి, పిలవం కదా. ఇప్పుడు ఆయన దేవుని కుమారుడని, ఆయన ప్రవక్తని రకరకాలుగా జనం అనుకుంటున్నారు, రకరకాలుగా జనం. అటువంటి సందర్భంలో ఈ పరిసయ్యుడు యేసుక్రీస్తుని ఆహ్వానించాడు. అయితే ఇతని మనసులో ఉన్నది ఒకటి, బయటికి చేస్తుంది ఇంకొకటి. మీకు అర్థం కావడం కోసం, ఇంకా మనసులో ఉన్నదేమో ఒక ఆలోచన, బయటికి చేసేదేమో ఇంకొకటి. దీన్ని ఏమంటాం? ద్విమనస్సు అని అంటాం. కాబట్టి మిత్రులారా, ఈ ద్విమనస్తత్వం అనేటువంటిది చాలా ప్రమాదకరమైనటువంటిది. ద్విమనస్తత్వం అనేది ఏంటి? అది చాలా అయితే ఉంటే క్రీస్తులో ఉండు, లేకపోతే ఉంటే వెచ్చగనుండు, లేకుంటే చల్లగనుండు, నీ క్రియలు నేనెరుగుదున్. ఉంటే వెచ్చగనుండు, లేకుంటే చల్లగనుండు. ఎలాగది? నీ క్రియలు నాకు తెలుసు, ఉంటే వెచ్చగుండు, లేకపోతే చల్లగా ఉండు. అటు ఇటు ద్వంద్వ మనస్తత్వంతో ఉండదు. ఈ పరిసయ్యుడు ద్వంద్వ మనసు కలిగినటువంటి వాడు. 4వ అధ్యాయం అదే యాకోబు పత్రిక 8వ వచనం కూడా చదవండి. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకునుడి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకునుడి. ఇప్పుడు ఈ ద్విమనస్కులకు కూడా దేవుడు ఆహ్వానం ఇస్తున్నాడు. ఏమని ఆహ్వానం ఇస్తున్నాడు? రండి, మీ హృదయములను పరిశుద్ధపరచుకోండి అని దేవుడు ఇన్విటేషన్ ఇస్తున్నాడు. మిత్రులారా, చదువుదాం. కాబట్టి పరిసయ్యుని యొక్క అభ్యంతరాన్ని గురించి మనం నేర్చుకుందాం. పరిసయ్యుని యొక్క మనసు, ద్వంద్వ మనసు అనేటువంటిది మనం నేర్చుకున్నాం. అది చాలా ప్రమాదకరం అనేటువంటిది కూడా మనం నేర్చుకున్నాం. అలాంటి వాళ్ళు ప్రార్థన చేసిన ఎలాంటి ఉపయోగం లేదు. పాపం గారు, అలాంటి వాళ్ళు ప్రార్థన చేసిన ఎలాంటి ఉపయోగం లేదు. నిలబడి వాక్యం వింటే బాగుంటుందేమో. రైట్. అలాంటి వాళ్ళు ప్రార్థన చేసిన ఎలాంటి ఉపయోగం లేదు మిత్రులారా. చదువుదాం. 39వ వచనం మరొకసారి చదవండి. ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకొని ఈ స్త్రీ యవతియో ఎటువంటియో ఎరుగుయుండును, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకునేను. ఎక్కడ అనుకున్నాడు? ఇది బయటికి చెప్పాడా? ఆ లిప్సీని డెప్ప మీద 2 పీకులు వెళ్ళి తనలో తాను అనుకునేను. అందుకు యేసు, ఎందుకు యేసు? ఎందుకు, దేనికి యేసు స్పందించాడు? ఈ పరిసయ్యుడు తనలో తాను అనుకున్న దానికి యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? అర్థమవుతున్నాయా? లిప్సీ అందరినీ మైండ్ పాడు చేసిందా? లేదుగా. రైట్. ఈ పరిసయ్యుడు యేసుక్రీస్తు గురించి ఏమనుకున్నాడో
పాపాత్మురాలైన స్త్రీ గురించి ఏమనుకున్నాడో, ఈ తన లోపల తాను అనుకుంటున్నటువంటి విషయాలను యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. సో ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఇక్కడ యేసుక్రీస్తుకి పాపాత్మురాలు గురించి తెలుసు, ఇక్కడ యేసుక్రీస్తుకి పరిసయ్యుడి గురించి కూడా తెలుసు, పరిసయ్యుని గురించి కూడా తెలుసు. అందుకు యేసు, సీమోను, నీతో ఒక మాట చెప్పవలనని ఉన్నానని అతనితో అనగా, ఎందుకు చెప్పాలనుకున్నాడు యేసుక్రీస్తు? ఈ పరిసయ్యుడు తనలో తాను ఏమనుకుంటున్నాడో గ్రహించి, మనసులో అనుకున్న దానిని గ్రహించి, మనసులో అనుకున్న దాని గురించి తెలిసి యేసుక్రీస్తు జవాబు చెబుతా ఉన్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి దేవుని సంఘం, ఇక్కడ మనం గమనించినట్లయితే తనలో తాను చెడుగా అనుకుంటున్నటువంటి మాటలను ఎరిగినటువంటి యేసుక్రీస్తు ఎవరు అనేది మనకు అర్థమవుతుందంటే, హృదయ రహస్యములను ఎరిగినవాడు యేసుక్రీస్తు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు ఎవరండి? హృదయ రహస్యములను ఎరిగినటువంటి వాడు. ఈరోజు ఇక్కడ మీరు కూర్చున్నారే, ఇక్కడ ఉన్నాం కదా మనందరం. మనందరి హృదయంలో నేను వాక్యాన్ని మీకు బోధిస్తున్నప్పుడు మీ మనసుల్లో మీరు ఏమనుకుంటున్నారో యేసుక్రీస్తుకి తెలుసు. మీరు ఎంతమంది అని నమ్ముతున్నారు? ఎస్, ఏమే? హల్లెలూయా. ఈరోజు మీరు దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు మీ హృదయంలో మీరు ఏమనుకుంటున్నారో యేసుక్రీస్తుకి తెలుసు. ఎందుకంటే ఆయన హృదయ రహస్యాలు ఎరిగినటువంటి వాడు. పరిసయ్యుడు రహస్యంగా అనుకున్నాడా, బయటికి నోటితో గొణిగాడా? గొనగటం కూడా కాదు, అది లోపల హృదయం లోపల అనుకున్నాడు. హృదయ ఆంతర్యంలో ఏముందో యేసుక్రీస్తుకి తెలుసు. మిత్రులారా, చదవండి కీర్తన 44:21. కీర్తన 44:21. 44వ కీర్తన 21వ వచనం. హృదయ రహస్యములను ఎరిగిన దేవుడు. ఎవరంటే ఆయన? హృదయ రహస్యములను ఎరిగిన దేవుడు. యోహాను సువార్త 2:24-25. అయితే యేసు అందరినీ ఎరిగినవాడు గనుక ఆయన తనను వారి వశము చేసుకోనలేదు. విన్నారా ఈ మాట మీరు? అమ్మా విన్నారా? యేసుక్రీస్తు ఎవరంట? మనుషుని ఆంతర్యము. ఆంతర్యం అంటే నువ్వు నోటితో గొణిగేది కాదు, నువ్వు బయటికి చెప్పింది కాదు. ఇప్పుడు నేను లోపల ఏమనుకుంటున్నాను బయటికి చెప్తే మీకు తెలుస్తుంది, అంతే కదా? లేదా నేను గొణిగినప్పుడు ఏదో కాస్త 2 మాటలు వినపడితే మీకు పోనీ లిప్ రీడింగ్ అంటారు కదా. లిప్ రీడింగ్ అంటే ఏంటి? పెదాలు మెదుపుతా ఉన్నప్పుడు అది అర్థం చేసుకునే జ్ఞానం మీద ఉంటే అలా అర్థమవుతుంది. కానీ ఇతడు గొనగాలేదు, పెదాలతో శబ్దం కూడా చేయలేదు, పైకి మాట్లాడను లేదు. హృదయంలో అనుకున్నటువంటి సంఘటన, హృదయంలో అనుకున్న రహస్యము, అతని ఆంతర్యంలో ఉన్నటువంటి ఆ చెడ్డ ఆలోచన, అతని ఆలోచన ఎరిగినటువంటి వాడు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు హృదయ రహస్యములను ఎరిగిన వాడు, ఆంతర్యము ఎరిగిన వాడు గనుక 25వ వచనం, ఎవడను మనుషుని గూర్చి ఆయనకు సాక్ష్యం ఇయ్యనక్కరా. యేసుక్రీస్తు దగ్గరికి వెళ్ళి, అయ్యా రమణకి ఎలాంటిదనైనా మార్చునైనా అని నేను యేసుక్రీస్తుకి చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, అయ్యా తండ్రి రాజ్ కుమారు, హేమంతుడికి ఇలాంటి వాళ్ళు ప్రభా, సునీల్ పాస్ గారు ఎలాంటి వాడినైనా అలాంటి వాడినైనా అని యేసుక్రీస్తుకి మనం ఎవరైనా చెప్పాల్సినటువంటి అవసరత. బికాజ్ కారణం ఏంటంటే ఆయన హృదయ రహస్యములను ఎరిగినటువంటి దేవుడు. 29 ద్వితీయోపదేశకాండం తీయండి. ద్వితీయోపదేశకాండం 29. రహస్యములు అది రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యమును బట్టి అనుసరించి నడుచుకున్నట్లు
బయలుపరచబడినవి ఎల్లప్పుడూను మనవి. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్పండి కొద్దిగా, హల్లెలూయా, దేవుని స్తోత్రం. సో హూ ఈజ్ అవర్ గాడ్? హూ ఈజ్ జీసస్? యేసుక్రీస్తు ఎవరు? హృదయ రహస్యములను ఎరిగిన దేవుడైన, మనుషుని ఆంతర్యము ఎరిగినటువంటి దేవుడైన, నీ గురించి నా గురించి, నువ్వు ఎలాంటి వాడువో నేను ఎలాంటి వాడనో, నువ్వు ఎలాంటి దానవో నేను ఎలాంటి దానో, ఆ పాపాత్మురాలు ఎలాంటిదో దేవునికి చెప్పాల్సిన అవసరత లేదు. ఆయన అనుకుంటున్నాడు, ఈయన ప్రవక్త అయిన ఎడల తనను ముట్టుకొనినటువంటి ఈ స్త్రీ ఆమె ఎవరో, ఆమె ఏంటో ఇతనికి తెలుసుండును కదా. వీడికి అంటు ప్రాబ్లం ఉందనుకుంటా, అవునా కాదా? ఇదేంటిది? అంటు. శూద్రుల్ని కానీ దళితుల్ని కానీ అంటుకుంటారా? చెప్పరేంటండి మీరు అందరూ? అదే కదా, శూద్రులే కదా మనందరం, అనా కదా? అంటుకుంటారా వీళ్ళన్నా? అలాంటి ప్రబుద్ధులు ఈ పరిసయ్యులు. ఓకే, పరిసయ్యుడికి దేవుడు ఏం చెప్పాలనుకున్నాడు అని అంటే, పరిసయ్యుడా సీమోను, నీకు తెలియాల్సిన విషయం ఏంటనంటే, నన్ను ముట్టుకున్న స్త్రీ ఎవరో నాకు తెలుసు, నన్ను భోజనానికి పిలిచిన నువ్వెవరో నాకు తెలుసు. నెబుకద్నెజరు మనసులో అనుకొని కలలు కన్నాడే, మర్చిపోయాడే. తాను కలకని మర్చిపోయినటువంటి సంఘటన కూడా దానియేలు ద్వారా బయలుపరిచినటువంటి దేవుడైన. ఓకే, నీ ఆలోచనలు నువ్వు మర్చిపోతావేమో కానీ ఆయన మర్చిపోడు. ఓకే, నువ్వేమి ఆలోచన చేసావో, నువ్వేమి తలంపులు తలంచావో, నీ మనసులో నువ్వేమనుకున్నావో అనుకొని నువ్వు ఒకవేళ మర్చిపోవచ్చు, ఆ అవకాశం ఉంది. యేసుక్రీస్తు మాత్రం 4 రోజుల క్రితం నీ మనసులో నువ్వేమనుకున్నావు చెప్పండి ఒకసారి. చెప్పరేంటండి? జ్ఞాపకం లేదు, అవునా కాదా? బట్ గాడ్ నెవర్ ఫర్గెట్. కానీ దేవునికి మరుగైనటువంటిది ఏది కూడా. దానియేలు చూడండి, దానియేలు గ్రంథం తీయండి, మనకు కొంచెం వివరణ తెలుసుకుందాం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనం. 2:23. 2:23 నాన్న. వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్దనున్నది. మా పితరుల దేవా, నువ్వు వివేకమును బలమును నాకు అనుగ్రహించి ఉన్నావు. మేము అడిగిన ఈ సంగతి ఇప్పుడు నాకు తెలియజేయుచున్నావు గనుక నేను నిన్ను స్తుతించు. 28. అయితే మర్మములను బయలుపరచగల దేవుడు ఒకడు పరలోకమందున్నాడు. విన్నారు ఈ మాటని? ఏంటయ్యి అంటే ఏంటో? మర్మాలంటే ఏంటండి? తెలియనివి రహస్యాలు. ఏంటవి? రహస్యాలను బయలుపరచు దేవుడు ఎక్కడున్నాడు? పరలోకమందు ఉన్నాడు. అంత్యదినముల యందు కలగబోవు దాన్ని ఆయన రాజాకు నెబుకద్నెజరుకు తెలియజేశాను. తాము పడక మీద పరుండగా తమరి మనసులో కలిగిన స్వప్నములు ఏవనగా, స్వప్న దర్శనములు. అయ్యగారు కలగన్నాడు, కల మర్చిపోయాడు. కలగన్నాడు, కలనేం చేశాడు? మర్చిపోయాడు. ఇప్పుడు మనసులో నెబుకద్నెజరు కలిగిన స్వప్న దర్శనాలు, హృదయ రహస్యాన్ని దానియేలు ద్వారా దేవుడు ఏం చేస్తున్నాడు? బయలుపరచాడు. దట్ ఈజ్ అవర్ గాడ్. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మీరు ఎవ్వరూ కూడాను, ఇక్కడ ఉన్నటువంటి మనలో ఎవరు కూడా మన హృదయము, మన ఆంతర్యము, మన మనసు అంతా తెలిసినటువంటి వాడు యేసుక్రీస్తు. అంతా తెలిసినటువంటి వాడు యేసుక్రీస్తు. అది పరిసయ్యుడికి అర్థం కాల. అందుకని అక్కడ చూడండి ఎంత చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని రాశాడో. అతడు మనసులో ఏమనుకున్నాడో అది ఎరిగిన వాడే అని తనలో తాను అనుకొనిను. అందుకు యేసు అంటే తనలో తాను ఏమనుకున్నాడో దానికి యేసు ఏం చేశాడు అనంటే, నీతో సీమోను, నీతో ఒక మాట చెప్పవలనని. ఏం చెప్పాలనుకున్నాడు? నీతో ఒక మాట చెప్పాలనుకుంటున్నా. దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది?
నీ హృదయంలో నువ్వేమనుకున్నా దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడతాడు. మీరు అప్పుడప్పుడు అనుకుంటారు నా గురించే చెప్పాడు పాస్టర్ గారని. మీరు వచ్చి నాకు ఆయన చెప్తున్నారా? పోనీ ఎవరైనా వచ్చి మీరు చేసే విషయాలు నాకు ఎవరైనా సమాచారాన్ని జారేస్తున్నారా? ఎవరికి అంత ఖాళీ ఉంటుంది? ఎవరికి ఖాళీ లేదు కదా, అవునా కదా? మీ మనసులో అనుకున్నాయి నాకెట్లా తెలుస్తాయి? నాకేమీ తెలియవు, దేవునికి తెలుసు. హల్లెలూయా. మీ హృదయంలో అనుకున్న అంశాలు నాకు తెలియవు, దేవునికి తెలుసు. దావీదు మనసులో అనుకున్న సత్యం, అనుకున్న పాపం దావీదుకు తప్ప. ఓకే, తన మేనల్లుడిని పంపించాడు. ఎవరు? యోవాబుని పంపించాడు ఉజ్జయాన్ని చంపేమని, మొదటి వరుసలో నిలబెట్టమని. ఓకే, యోవాబుకు కూడా తెలియదు ఆడి మనసులో, దావీదు మనసులో ఉన్న కుట్ర. ఓకే, దావీదు మనసులో ఉన్న కుట్ర యోవాబుకు కూడా తెలియదు. మరి ఎవరికి తెలుసు? హృదయ రహస్యములను ఎరిగిన దేవునికి తెలుసు. ఆంతర్యము ఎరిగిన దేవునికి తెలుసు. ఆంతర్యము ఎరిగిన దేవుడు, హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు నాతాను దావీదు దగ్గరికి వెళ్ళు, దావీదు దగ్గరికి వెళ్ళు. వెళ్ళి ఏం చేస్తావు? ఒక ఉపమానం చెప్పు. అయ్యా, ఒక అతనికి 10 గొర్రెలు ఉన్నాయి, ఒక అతనికి ఒకటే గొర్రె ఉంది, ఒక అతనికి ఒకటే గొర్రె ఉంది. ఈ 10 గొర్రెలు ఉన్నటువంటి వాడు ఏం చేశాడంటే ఆ ఒక్క గొర్రె మీద ఆశపడ్డాడు. ఆ ఒక్క గొర్రె మీద ఆశపడి దాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని ఈ ఒక్క గొర్రె ఉన్న యజమాని చంపేశాడు. నాన్న ఇబ్బందులు పెట్టి ఆ గొర్రెను లాక్కున్నాడు అని అంటే కుర్చీ మీద నుంచి దిగ్గులు లేచి ఎవడాడు, ఆడెవడైనా సరే ముందు ఏమైపోవాలి? చంపేయాలండి అని అన్నాడు. ఎవరో కాదు నాయనా, నువ్వే అన్నాడు. ఎవరో కాదు, నువ్వే. హల్లెలూయా. సో వాట్ ఐమ్ ట్రైయింగ్ టు సే ఈజ్, నేనేం చెప్పాలనుకుంటున్నాను ఇక్కడ, హృదయ రహస్యములు ఎరిగిన వాడు దేవుడు. మీలో చాలా మంది అదే అనుకుంటారు, ఈ పాస్టర్ గారు కావాలని పాయింట్అవుట్ చేసి చెప్తున్నారు అనుకుంటారు. నో, అంత అవసరం లేదు. మీ విషయంలోనే కాదు, సహజంగా సమాజంలో ఉన్న ప్రతి సంఘంలో ఉన్న సమస్యలు అవన్నీ కూడా, ప్రతి సంఘంలో ప్రతి మనిషిలో ఉన్నటువంటి అనుమానాలు, అభ్యంతరాలు, ప్రతి వ్యక్తిలో ఉన్నటువంటి విశ్వాస లోపం మీదంతా కూడా. కాబట్టి మిత్రులారా, దేవుని దగ్గర మనల్ని మనం సరి చేసుకుంటే దేవుడు చాలా సంతోషపడతాడు. దేవుని సన్నిధిలో మనల్ని మనం బాగు చేసుకుంటే దేవుడు చాలా సంతోషపడతాడు. మిత్రులారా, నీతో ఒక మాట చెప్పాలి, నీతో ఒక మాట చెప్పవాలని నాకుంది, నీతో ఒక మాట చెప్పాలని నాకు ఉంది. నీకు వినాలని ఉందా? పరిచయుడు ఏమంటాడు చెప్పండి. అందుకు బోధకుడా, అది ఏంటది? ఎందుకు బోధకుడు? నేను వింటాను, నాకు చెప్పు. నేను వింటాను, నాకు చెప్పు. మనకుందా? దేవుడు చెప్తే వినాలని మనకుందా? దేవుని వాక్యం వినాలని మనకి ఆశ ఉందా? దేవుని వాక్యాన్ని ఆయన ఏం మాట్లాడుతాడో విందామనే ఆలోచన మనకుందా? కాస్త గట్టిగా వాక్యం చెప్తే మనం వెళ్ళాం, అది కరెక్ట్ కాదు. గద్దించిన వాక్యం వినాలి, హెచ్చరించిన వాక్యం వినాలి, బుద్ధి చెప్పిన వాక్యం వినాలి, ప్రేమతో మాట్లాడిన వాక్యాన్ని వినాలి. ప్రేమతో చెప్పినప్పుడు నీ హృదయం ఎంత సంతోషపడుతుందో, గద్దించినప్పుడు కూడా అంతే సాత్వికంతో తీసుకోవాలి. ఓకే, జ్వరం వచ్చిందని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళావు. ఓకే, నీకు జ్వరం లేదాయా, నీకేం కాదు, బాగోలేదంటే హ్యాపీగా ఫీల్ అవుతావా? జ్వరం లేదు, తగ్గిపోయిందిలే, ఏం కాదులే అని అంటే హ్యాపీ ఫీల్ అవుతాం అమ్మా? అవుతాం. అదే డాక్టర్ గారు నీ జ్వరాన్ని చెక్ చేసిన తర్వాత అయ్యా నీకు క్యాన్సర్ ఉందని చెప్పాడు అనుకో, ఎవడు నువ్వు నాకు క్యాన్సర్ ఉందని చెప్తావని చెప్పేసి కర్రలాగి, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఈ సెలైన్ బాటిల్ పెట్టి ఆ స్టాండ్ లాగి డాక్టర్ గారిని కొడతావా? నాకు క్యాన్సర్ ఏంటి, నాకు అది ఏంటి, నాకు ఇది ఏంటి అని తిరగబడతావా? అవునా కదా మిత్రులారా? దేవుని సన్నిధిలో కూడా మనము అలాంటి ప్రవర్తనే కలిగి ఉండాలి. అలాంటి ప్రవర్తనే మనము కలిగి ఉండాలి. దేవుడు మాట్లాడితే నాకు వినాలనుంది అని ఆలోచన నీకుందా? ఈ పరిసయంలో ఉన్న గొప్ప లక్షణం ఏంటో చెప్పనా?
అతడు ద్వంద్వ మనసు కలిగిన వాడైనప్పటికీ, అతని ప్రేమలో లోపం ఉన్నప్పటికీ, ఓకే, అతడు ప్రేమించిన విధానాల్లో లోపం ఉన్నప్పటికీ కూడాను ఇతడు ఏమంటాడంటే, అందుకు వినాలనుంది నువ్వు మాట్లాడితే. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మనకుందా వినాలని? వినగలిగే మనసు మనకుందా? ప్రభు వాక్యం ఏం చెప్తుందో వినండి. యాకోబు రాసిన పత్రిక, దీన్ని ఒకసారి, యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 19వ వచనం. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు, ఎవరెవరో, ప్రతి మనుష్యుడు వినుటకు దేనికి దేనికి ఎగిరిపడాలి? దేనికండి? వినడానికి. ఎలా ఉండాలి? ఎగిరిపడడం అంటే ఇంట్రెస్ట్గా ఉండాలి. బాగా చెప్పాలంటే ఓపికగా ఉండాలి. వినడానికి ఎలా ఉండాలి? ఓపికగా సహనంగా వినాలి. ఎదుటి వాళ్ళు చెప్పేది సహనంగా వినాలి. వినకుండా ఏది మాట్లాడకూడదు, వినకుండా ఏది చెప్పకూడదు, వినకుండా ఏది చెప్పకూడదు. హల్లెలూయా. వినుటకు వేగిరపడువాడును. దేనికి దేనికి మాట్లాడటకు ఏం చేయాలి? నిదానం. దేనికి నిదానం ఉండాలి? మనం ఎలా ఉన్నాం? మనం ఏమయ్యాం? రివర్స్, స్టీరింగ్ రివర్స్ తిరిగింది మంది, ఉల్టా. వినడానికి తక్కువ సమయం ఇస్తాం, ఎక్కువ మాట్లాడడానికి ఎక్కువ సమయం ఇస్తాం. మాట్లాడడానికి మనం ఎక్కువ సమయాన్ని పర్లేదు మాట్లాడడానికి ఎక్కువ ఇష్టపడతాం. కోపగించుటకు నిదానించువాడునై ఉండవల్ని. ఎందుకనంటే నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అందుచేత సమస్త కల్మషమును విర్రవేగుచున్న దుస్తత్వమును మాని లోపల నాటబడిన మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో. ఏంటిది? లోపల నాటబడిన మీ ఆత్మలను. ఎవరిని రక్షించడానికి? మొన్న వాక్యం విన్నారు కదా, అంతరంగ పురుషుడు, బాహ్య పురుషుడు. అంతరంగ పురుషుడిని కాపాడేది ఏది? ఆత్మను కాపాడేది ఏది? వాక్యం. ఏంటది? వాక్యం. అదే అంటాడు, లోపల నాటబడిన మీ ఆత్మను రక్షించుటకు శక్తి కలిగినటువంటి వాక్యము. ఎలా వినాలంట? సాత్వికముతో అంగీకరించుడి. ఎలా అంగీకరించాలి? సాత్వికముతో వాక్యాన్ని. గమనించండి, మనము చాలా మంది చెప్పుడు మాటలు వింటున్నాం. చెప్పుడు మాటలో చాలా వింటాం. మన ఇంటికి వచ్చి ఎవరైనా, మా ఇంటికి వచ్చాడండి ఒక అతను, అది తెలిసిన ఆయన, సునీల్ ఏంటి బాత్రూమ్ ఆడగట్టావు? అక్కడ ఉండకూడదు సునీల్, అక్కడ ఉంటే కలిసి రాదు, అక్కడ ఉంటే కలిసి రాదు. పైగా రూమ్ ఏంటి ఆమూలు కట్టావు? నువ్వు పని చేయాల్సింది, ఈ సంవత్సరం ఓ పని చేయి, ఆ రూము అక్కడ పడేసి ఇక్కడ కట్టు, ఈ మూల కట్టు. అది వాస్తు ప్రకారం కరెక్ట్గా అది సునీలు అని అన్నాడు. సరే, నాకు దేవుని జ్ఞానం ఉంది కాబట్టి నేను పట్టించుకోలే. ఓకే, దైవిక జ్ఞానం ఉంది కాబట్టి వాడు చెప్పిన దానికి ఏదో పైన కొట్టి చేసి సర్లే అన్నయ్య అన్నాను, అంతే. సర్లే అన్నయ్య అన్న అంతే. ఇప్పుడు అక్కడ ఉంటే కలిసి రాదు, అందుకే నీకు నష్టం జరుగుతుందంటే ఇల్లు కట్టక ముందు నుంచి కూడా నా కుటుంబం నష్టాల్లోనే ఉంది. అవునా కదా? ఇల్లు కట్టాకే కాదు, కట్టక ముందు నుంచి కూడా కష్టాల్లోనే ఉంది. కొత్తగా వచ్చిన కష్టాలు ఏమి కాదవి. అతని మాట విని నేను, సరే నా విషయంలో జరగలేదు కాబట్టి ఓకే, నేను దాన్ని మీకు ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు. ఒకవేళ ఆ సిచ్యువేషన్లో, అదే సిచ్యువేషన్లో మీరు ఎవరైనా ఉంటే
మీ వాటర్ ట్యాంక్ బేస్మెంట్ కంటే గుమ్మం కంటే అంగుళం ఎత్తుంది. అందుకే ఈ సంవత్సరం పంట పండలేదు. ఒక అంగుళం ఎత్తుంది, అందుకే ఈ సంవత్సరం పంట పండలేదు. ప్రహరీ గోడ రోడ్డు మీద కంటే డౌన్ ఉంది. వాట్ విల్ హ్యాపెన్? మీరు ఎన్నో మాటలు వింటూ ఉంటారు, ఎంతోమంది మీకు ఏవేవో చెప్తా ఉంటారు. అవన్నీ మీరు చేయగలిగినప్పుడు దేవుడు చెప్పింది చేయగలడానికి మీకు ఏంటి అభ్యంతరం? తీరా అమ్మ కొద్ది కంట్రోల్ వాళ్ళిద్దరిని. రైట్, దేవుడు చెప్పింది ఏంటి చేయడానికి మనకు అభ్యంతరం? విషయం ఏంటనంటే దేవుడు చెప్పింది వినడానికి మనకి ఇష్టం లేదు. ఏంటది? దేవుడు చెప్పింది వినడానికి మనకి ఏం లేదు, ఇష్టం లేదు. అది మనం ఒప్పుకోము. దాన్ని మనం ఏం చేస్తాము? ఒప్పుకోము. ఇష్టం లేకపోవడం ఏంటి పాస్టర్ గారు? ఇష్టం లేకుండా ప్రార్థనకు వచ్చామా, ఇష్టం లేకుండా ప్రార్థన చేసామా, ఇష్టం లేకుండా పాట పాడామా, ఇష్టం లేకుండా హల్లెలూయా అన్నామా? ఇవన్నోడు కావాలి. దీస్ ఆర్ నాట్ ఇంపార్టెంట్. నువ్వు హల్లెలూయా చెప్పావా, ప్రార్థన చేసావా, బైబిల్ చదివావా, హల్లెలూయా చెప్పావా, చెప్పలేదా? విచ్ ఆర్ నాట్ ఫోకస్డ్. అవి ఇంపార్టెంట్ ఏమి కాదు. పరిసయ్యుడు భోజనానికి పిలిచాడు, అయితే అది ఇంపార్టెంటా? పరిసయ్యుడు భోజనానికి పిలిచాడు అన్నది ప్రాముఖ్యం కాదు. పరిసయ్యుడు యేసుక్రీస్తుని ఎలా ప్రేమించాడు అన్నది ముఖ్యం. పాపాత్మురాలు ఎలా ప్రేమించినది అన్నది ముఖ్యమైనటువంటి. పాపాత్మురాలైన స్త్రీ ఏం చేసింది, పరిసయ్యుడైనటువంటి సీమోను ఏం చేశాడు, ఈ రెండిటిని దేవుడు చూశాడు. పరిసయ్యుడు మనసు ఎలాగుంది, పాపాత్మురాలు మనసు ఎలాగుంది, ఈ రెండింటిని దేవుడు చూశాడు. ఈ రెండింటినే దేవుడు చూశాడు. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని మిత్రులారా, మనము వాక్యాన్ని వినాలి అనేటువంటి ఇంట్రెస్ట్, ఆసక్తి చాలా ప్రాముఖ్యం. ఈ పరిసయ్యుడు దేవుని మీద ద్వంద్వ ప్రేమ, అంటే ద్వంద్వ మనస్తత్వం కలిగి కపట ప్రేమ చూపించినప్పటికీ కూడాను ఇతనిలో ఉన్న ఒక గుడ్ క్వాలిటీ ఏంటి, ఏదైనా ఉంది అని అంటే, ఒక మంచి లక్షణం ఏదైనా ఉంది అని అంటే, బోధకుడా చెప్పు, అందుకు బోధకుడా చెప్పు, నేను వింటా. నువ్వు చెప్పు, నేను వింటా. నువ్వు మాట్లాడు, నేను వింటా. యేసుక్రీస్తు మాట్లాడేటప్పుడు ఎదురు సమాధానం చెప్పాడా? యేసుక్రీస్తు మాట్లాడేటప్పుడు అది కాదు ప్రభు ఇదన్నాడా? అనలా. ఆయన ఏం చెప్పాడు, ఆయన ఏం చెప్తున్నాడో శ్రద్ధగా విన్నాడు. అందుకే మనం ఎలా ఉండాలి? విశ్వాసం, వాక్యము ఆసక్తి కలిగి వినాలి. వాక్యం ఎలా వినాలి? ఆసక్తి కలిగి మనం వినాలి. అప్పుడు దేవుడు నీతో మాట్లాడతాడు. తైరా ఓదారంగు పొడి అమ్ముకునే స్త్రీ, ఆవిడ పనేంటి? అమ్ముకోవడం. ఆవిడ ఏం చేయాలి అప్పుడు? ఆ టైంలో అమ్ముకోవాలి. ఇప్పుడు ఏం చేస్తుంది మరి? అమ్మటం మానేసి వాక్యాన్ని శ్రద్ధగా వింది. ప్రభు ఆమె హృదయాన్ని తెరిచాడు. ఆమె హృదయాన్ని తెరిచినప్పుడు ఆమె యేసుక్రీస్తుని అంగీకరించింది. ప్రభు మాటలు ఆమె హృదయంలోనికి వెళ్ళాయి. పరిశుద్ధాత్ముడు ఆమె హృదయంలో కార్యం చేశాడు. ఆమె రక్షించబడింది. తన కుటుంబాన్ని కూడా రక్షణలోకి నడిపించుకోగలిగింది. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, కొద్దిగా గట్టిగా చెప్పండి. బుర్ర తింటున్నాను ఏమన్నా? లేదుగా. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమ, మనము వినాలి. దేవుని వాక్యాన్ని మనము వినాలి. ప్రభు చిత్తమైతే వచ్చే వారం ధ్యానం చేద్దాం. ఓకేనా? 40 నిమిషాలు కూడా చెప్పలే. మీరు ఎప్పుడే గడ్డాలకి చేతులు, ముక్కులకి చేతులు, మూతులకి చేతులు, ఇన్ని తెప్పలు పడుతున్నారు. ఇంకేమంటారు మీరు వాక్యాన్ని? రైట్. కాబట్టి మిత్రులారా, దేవుని వాక్యాన్ని మనము వినాలి. ముగించేద్దాం. నేను ముగింపులో ఈ పాపాత్మురాలైనటువంటి స్త్రీ యేసుక్రీస్తు అంటే ఎవరో తెలియక ముందు పాపములో జీవించింది. క్రీస్తు గురించి తెలిసిన తర్వాత తన ఇష్టాన్ని మార్చుకుంది, తన మనసును మార్చుకుంది, తన ప్రేమను మార్చుకుంది.
తన ప్రేమను మార్చుకుంది. ఇప్పుడు ఎవరిని ఇష్టపడింది? యేసుక్రీస్తు. దేవుణ్ణి ఇష్టపడింది. ఇప్పుడు ఎవరిని ప్రేమించింది? దేవుణ్ణి ప్రేమించింది. దేవుణ్ణి ప్రేమించింది. ఆమె ఎక్కువ పాపం చేసింది. ఎక్కువ పాపం చేసింది. దేవుని దగ్గరికి వస్తూ ఆయన గురించినటువంటి జ్ఞానం సంపాదించిన తర్వాత క్రీస్తు దగ్గరికి వస్తూ ఖరీదైనటువంటి అత్తర్ను తీసుకొని వచ్చింది. దేనికోసం? ఆయన పాదాలకి తీయడానికి. పశ్చాత్తాపడింది. పశ్చాత్తాపంతో మనసు గట్టిగా అరిచి ప్రార్థన ఏం చేయాల? నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? ఆ సినారియోలో అంటే ఆ సిచ్యువేషన్ మీరు ఒకసారి చూడండి. 50 వచ్చిన వరకు 32 నుంచి ఆవిడ అరుచుకుంటూ ప్రార్థన చేసిందా? చెప్పండి. అరుచుకుంటూ ప్రార్థన చేసిందా? చేయలా. కనీసం మాట్లాడిందా? ఆ వచనాల్లో మొత్తం 32 నుంచి 50 వచనాలు ఉన్నాయి కదా. ఆ 32 నుంచి 50 వచనాలు అంటే మొత్తం ఎన్ని వచనాలు? 22 వచనాలు. ఈ 22 వచనాల్లో ఆవిడ ఒక మాట మాట్లాడాల. ఆవిడ చేసిందల్లా మాటలు తప్ప ఆవిడ దగ్గర ఉంది ఏంటంటే ఏడవడం, అత్తరు తీసుకురావడం, ఆయన పాదాలు తుడవడం, కన్నీళ్లతో ఆయన పాదాలు తడపడం, అత్తరు బీయటం. ఇవే చేసింది. షీ డోంట్ స్పీక్. కానీ తన పశ్చాత్తాపాన్ని తెలియజేసింది. ఎలా? ఏడవడం ద్వారా. దేవుడు ఆంతర్యం ఎరిగినవాడు కనుక ఆమె ఆంతర్యం ఎరిగిన వాడే. ఆమె ఆంతర్యం ఎరిగిన వాడే. ఆమె మనసును గ్రహించిన వాడే. ఆ పరిసయుని మనసు గ్రహించినటువంటి వాడే. అతడు ద్వంద్వ మనసు గలవాడని యేసుక్రీస్తుకు తెలుసు. కపట మనసు అతనిలో ఉందని యేసుక్రీస్తుకి తెలుసు. కపట మనసు అతనిలో ఉందని యేసుక్రీస్తుకి తెలుసు. ఈ పరిసయుడు కపట మనసు కలిగినవాడు, దేవుని మాటలు వినడానికి ఆసక్తి కలిగి. అతనిలో ఉన్న బ్యాడ్ హ్యాబిట్ కపట మనసు అయితే, అతనిలో ఉన్న గుడ్ హ్యాబిట్ మంచి అలవాటు ఏంటంటే ఆయన మాటలు వినడం. ఆయన మాటలు వినడం. ఈ పాపాత్మురాలైన స్త్రీ యేసుక్రీస్తు గురించి తెలియక ముందు పాపాత్మురాలైతే, యేసుక్రీస్తుని గురించి తెలిసిన తర్వాత ఆయన ప్రేమించింది, ఆయన గౌరవించింది, పశ్చాత్తాపడింది, పశ్చాత్తాపం చెందింది. పశ్చాత్తాపడటం మాత్రమే కాదు, ఆయనను విస్తారముగా ప్రేమించింది. వేరాజ్ దేవుడు వీరిద్దరి మధ్యలో ఎలా కనపడుతున్నాడు అని అంటే, వీరిద్దరిని ప్రేమించిన వాడిగా యేసుక్రీస్తు కనబడుతున్నాడు. వీళ్ళిద్దరి మధ్యలో యేసుక్రీస్తు ఎలా కనబడుతున్నాడు అంటే, ఇటు పరిసయుణ్ణి వద్దనల్లా, ఇటు పాపాత్మురాల్ని వద్దని అనలా. ఇద్దరిని యేసుక్రీస్తు ఒక మాటలో చెప్పాలంటే ఆలింగనం చేసుకున్నాడు. ఆయన ఏం చేసుకున్నాడు? ఆయన ఆలింగనం చేసుకున్నాడు. మన బిడ్డ తాగుబోతైతే మన గిట్టదు. మీ భర్త తాగుబోతు తిరుగుబోతైతే పేకాటాడి దుర్భాషలాడుతూ దుర్వ్యాపారాలు చేస్తూ అంత కుటుంబాన్ని నాశనం చేస్తున్నాడు అని అంటే మనం ఇష్టపడం. ఇలాంటి వాడిని ఎవరు భరిస్తాడరా బాబు అని వదిలేస్తాం. అవునా కదా? నిన్న ఒక అక్క చెప్తా ఉంది, భర్త తాగుబోతు తిరుగుబోతు దుర్వ్యాపారాలు, దాని ఏమంటారు, జోదం. ఇద్దరు ఆడపిల్లలు భర్త చేసే ఈ చేష్టలు తట్టుకోలేక పురుగు మందు తాగి చచ్చిపోయిందంట. పురుగు మందు తాగి చచ్చిపోయిందంట చెప్తుంది నా అక్క. అది కాదు ఆప్షన్, అది కాదు. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈరోజు నువ్వు ఆలోచన చేయి. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడనే సత్యాన్ని గ్రహించు. నిన్ను నీ పాపము నుంచి విడిపించడానికి యేసుక్రీస్తు వచ్చాడని గ్రహించు. ఆయన ప్రేమించాడు. నీ ఆంతర్యం తెలిసినటువంటి వాడు, నీ హృదయము ఎరిగినటువంటి వాడు, నీ మనసు తెలిసినటువంటి వాడు, నిన్ను ప్రేమించినటువంటి వాడు, నీ కోసం తన ప్రాణాన్ని ఇవ్వడానికి వెనకడుగు వేయనటువంటి వాడు. అటువంటి దేవుడు యేసుక్రీస్తు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి నువ్వు ఎంత పాపాత్మురాలివైనా, ఎంత పాపాత్ముడివైనా, నువ్వు పాపం ఎక్కువ చేసినా, నువ్వు పాపం తక్కువ చేసినా, దేవుడు నిన్ను ప్రేమించుచున్నాడు. దేవుడు నిన్ను క్షమించాడు. అటు కృప ఇక్కడున్న మన అందరికీ దేవుడు అనుగ్రహించును గాక. మోకరించండి, ప్రార్థన చేద్దాం.
ప్రార్థన చేద్దాం, మోకరించండి.